అందరికీ నమస్కారం. నా పేరు తాతాజీ. వెల్కమ్ టు తాతాజీ ఐకానట్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను సదరన్ సర్టిఫికేట్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్‌తో నేను మీ ముందుకొచ్చానండి. సదరన్ సర్టిఫికేట్ అనేది గతంలో 3 నెలలకు ఒకసారి మాత్రమే ఇష్యూ చేసేవారండి. అయితే గడిచిన డిసెంబర్ 2025న ఈ సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ అనేవి కూడా అన్నీ క్లోజ్ చేసేసారు. దాని తర్వాత జనవరి, ఫిబ్రవరికి సంబంధించి ఎలాంటి సదరన్ సర్టిఫికేట్ స్లాట్స్ ఆన్‌లైన్‌లో అవైలబిలిటీలో పెట్టలేదు. దానికి ముఖ్యమైన కారణం ఏంటంటే సర్వర్ ఇష్యూస్ ఉన్నాయండి. అలాగే కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ కూడా. సో గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ అన్నీ కూడా సార్ట్ ఔట్ చేసి మళ్ళీ సదరన్ స్లాట్స్‌ని పునఃప్రారంభించే ప్రక్రియని ప్రారంభించిందండి. అయితే ఈ సదరన్ స్లాట్ అనేది గతంలోగా 3 నెలలు కాకుండా ప్రతి సోమ, మంగళవారం సదరన్ స్లాట్‌ని బుక్ చేసే అవకాశాన్ని కల్పించే విధానాన్ని తీసుకురానుంది. సదరన్ స్లాట్స్ అనేవి అప్‌కమింగ్ మండే నుంచి ఆన్‌లైన్‌లో ఉంచనున్నారండి. మార్చ్, ఏప్రిల్, మేకి సంబంధించిన స్లాట్స్ మాత్రమే రిలీజ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందండి. 21 రకాలకు సంబంధించినటువంటి డిజబిలిటీస్ లిస్ట్‌ని నేను మీకు డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. సో దీని మీద మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే మీకు సంబంధిత గ్రామ వార్డ్ సచివాలయంలో ఉన్నటువంటి ఏఎన్ఎం గారిని కానీ లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీని కానీ కన్సల్ట్ చేస్తే వాళ్ళు మీ డిజబిలిటీ కేటగిరీని వాళ్ళు కేటగరైజ్ చేసి చెప్తారండి. సదరన్ స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి, దానికోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటో అనేది నేను ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సదరన్ స్లాట్ బుక్ చేసుకోవడానికి ఆధార్ ఉండాలండి. ఆధార్ జిరాక్స్, ఆధార్తో పాటు ఆధార్ లింక్ అయినటువంటి ఫోన్ నెంబరు. సో నేను ఇక్కడ అప్లికేషన్ కూడా ఎలా ఫిల్ చేయాలనే ప్రక్రియ గురించి నేను మీకు క్లియర్గా చెప్తాను. ఇది సదరన్ సర్టిఫికేట్కి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ అండి. ఇక్కడ మనం ఫస్ట్ టైప్ ఆఫ్ డిజబిలిటీ గురించి మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందండి. జనరల్గా ఇక్కడ మనకు 5 మెన్షన్ చేసాము, కానీ ఇక్కడ 21 టైప్స్ ఆఫ్ డిజబిలిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ని జారీ చేస్తారంటున్నారు. సో మన డిజబిలిటీని మెన్షన్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా మెన్షన్ చేసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలో వాళ్ళు మన అప్లికెంట్ కింద పరిగణించుకుందాం. సో ఆ పేషెంట్ తాలూకా ఆధార్ నెంబర్ని మనం ఫస్ట్ ఇక్కడ ఫిల్ చేయాల్సి వస్తుంది. అలాగే పేషెంట్ తాలూకా పేరుని మనం ఇక్కడ మెన్షన్ చేస్తామండి. ఇంగ్లీష్లో ఫస్ట్ రాయమని ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఆధార్ కార్డులో ఎలాగైతే ఉందో అయ్యే డీటెయిల్స్ మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ పేషెంట్ తాలూకా పేరుని మనం ఇక్కడ తెలుగులో మెన్షన్ చేయాల్సి వస్తుందండి. తర్వాత పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క వయసుని ఇక్కడ మనం తెలియజేయాల్సి వస్తుంది. అలాగే డేట్ ఆఫ్ బర్త్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తాము. డేట్ ఆఫ్ బర్త్తో పాటుగా వాళ్ళ యొక్క లింగము, అలాగే ఎంతవరకు చదువుకున్నారు, వాళ్ళు చేసేటి వృత్తి ఏంటి, వాళ్ళ వైవాహిక స్థితి, అలాగే వారి యొక్క కులాన్ని కూడా మనం ఇక్కడ నింపాల్సి వస్తుందండి. వాళ్ళ యొక్క మతాన్ని కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి వస్తుందండి. డీటెయిల్స్ ఫిల్ చేసినప్పుడు మనం ఎలాంటి తప్పిదాలు లేకుండా చూసుకోవాలి. ఇక్కడ అప్లికెంట్కి సంబంధించి మనం ఒక 2 పుట్టుమచ్చల డీటెయిల్స్ అయితే అడుగుతారండి. దాన్ని ఇక్కడ మన అప్లికేషన్లో నింపేసి ఇచ్చేయండి. అలాగే అడ్రస్ కూడా ఆధార్లో ఎలాగైతే ఉందో ఆ ఆధార్ అడ్రస్నే ఇక్కడ నింపేసి వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుందండి. త్వరగా దరఖాస్తుదారుని సంతకం పెట్టి ఇవ్వాల్సి ఉంటుంది. సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారు కానీ లేదా డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ గారు కానీ అప్లికేషన్ని ఆన్లైన్ చేసి సబ్మిట్ చేస్తారండి. ఎప్పుడైతే అప్లికేషన్ సబ్మిట్ చేస్తారో అప్లికేషన్ తాలూకా అక్నాలెడ్జ్మెంట్ అనేది మనకు జనరేట్ అవుతుందండి. ఈ అక్నాలెడ్జ్మెంట్లో మనకి పలానా తారీఖు అలాగే పలానా టైం అనేది కూడా అందులో మెన్షన్ చేస్తారన్నమాట. సో ఏ టైంనైతే ఏ తారీఖునైతే మనకు మెన్షన్ చేస్తారో ఆ తారీఖుని మన సంబంధిత హాస్పిటల్కి మనం వెళ్ళాల్సి వస్తుంది. ఏ టైం అయితే ఉందో ఆ టైంకి ఒక అరగంట ముందే మనం అక్కడికి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇచ్చిన అక్నాలెడ్జ్మెంట్ని వాళ్ళు చూపిస్తే మనతో పాటు తీసుకువెళ్ళిన రిపోర్ట్లు కూడా వాళ్ళు పరిశీలిస్తారండి. అక్కడ ప్యానల్ ఆఫ్ డాక్టర్స్ దీన్ని పరిశీలించిన తర్వాత మనకి ఏం చేస్తారంటే ఆన్లైన్లో సర్టిఫికేట్ అనేది జారీ చేస్తారండి. సో 15 రోజుల తర్వాత మన సంబంధిత సచివాలయానికి వెళ్ళినట్టయితే వాళ్ళు స్టేటస్ చెక్ చేసి ఒకవేళ కానీ అప్రూవ్ అయిపోతే మన సర్టిఫికేట్ని డౌన్లోడ్ చేసి ఇస్తారండి. సర్టిఫికేట్తో పాటు ఐడెంటిటీ కార్డుని కూడా డౌన్లోడ్ చేసి ఇస్తారండి. ఇందులోని 40% పర్మనెంట్ డిజేబుల్డ్ అయితే మాత్రం ఖచ్చితంగా పెన్షన్ పెట్టుకోవడానికి అర్హులుగా గవర్నమెంట్ గుర్తిస్తుంది. లేని ఆటలు ఏంటంటే మళ్ళీ ఫస్ట్ ఏపీల్కి వెళ్ళాల్సి వస్తుంది. ఈ ఫస్ట్ ఏపీల్ గురించి నేను మీకు ఇంకో వీడియోలో చెప్తానండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో వాటిని మెన్షన్ చేయండి. వాటి మీద కూడా నేను వీడియో చేసి మీకు అందుబాటులో ఉంచుతాను. అంటిల్ దెన్ సైనింగ్ అవుట్ ఫర్ టుడే, తాతాజీ ఐకానట్స్. థ్యాంక్ యూ.